సలార్ ఎలా ఉంది? బాగుంది. అన్నిటికంటే ముందు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తాను చూడండి. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రభాసే. అండ్ ఈ సినిమాలో మీకు ఎలివేషన్స్ మ్యూజిక్ వల్ల రావు. ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడో అక్కడ ఎలివేషన్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ లో ఉన్న డ్రామా ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ ఫైట్ లో ఒక 10 సెకండ్లు. మెయిన్ గా ఈ సినిమాలో క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్సెప్ట్ మదర్ క్యారెక్టర్ బా, ఎందుకో ఈమె కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్తా. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే ఈ సినిమాలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. రవి బసరూర్ కంప్లీట్లీ ఫెయిల్ అనే చెప్తా. మ్యూజిక్ వల్ల వచ్చిన ఎలివేషన్స్ అయితే కంప్లీట్లీ జీరో అబ్బా. మ్యూజిక్ వల్ల ఒక్క గూస్ బంప్స్ వచ్చే సీన్ కూడా ఉండదు. కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటది అంతే. ఇంకా ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అబ్బా ప్రభాస్ ని బాహుబలి తర్వాత ఇప్పుడే బాగా చూపించడం. స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటది. అండ్ మీరు గమనిస్తే ఆది పురుష్, రాధేశ్యామ్లో లుక్స్ సరిగ్గా ఉండవు. కానీ ఈ సినిమాలో అలా కాదబ్బా, మిస్టర్ పర్ఫెక్ట్ అంతే. అండ్ మీలో చాలా మందికి ఇంకో డౌట్ ఉంది, సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందా అని. ఎలా అంటే లింక్ అయితే లేదు భయ్యా, ఇట్స్ క్లియర్. అదో ప్రపంచం ఇదొక ప్రపంచం అంతే. అండ్ ఈ సినిమా ఎలా ఉందిరా అంటే నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి నాకు. ఒకవైపు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్, ఇంకోవైపు మన డైనోసార్, అండ్ విలన్ వచ్చేసి పృథ్వీరాజ్. ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటే ఎవరికైనా సరే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లోనే ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోమన్నారా అంటే పెట్టుకుంటారు భయ్. నువ్వు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటావు. కాకపోతే ఇంకా నువ్వు ఫ్యాన్ కాబట్టి నెగిటివ్ చెప్పకూడదు కాబట్టి అన్న తోపు దమ్ముంటే ఆపో అంటావు అంతే. బాలేదని చెప్పట్లేదు కానీ బాగుంది సినిమా అయితే, ఖచ్చితంగా చూడాలి. హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళు కూడా కుర్చీ కోసం ఫైట్ చేస్తుంటారు. ఏ ట్రైబ్ అయితే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందో ఆ ట్రైబ్ కే కుర్చీ అనమాట. సింపుల్ కాన్సెప్ట్. ఇది ఎందుకో కొంచెం వకాండా లాగా అనిపించింది. అదే బ్లాక్ ప్యాంథర్ లో ఉంటుంది కదా వకాండా, అట్లా అనిపించింది అనమాట. అక్కడ కూడా అంతే, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ మోడర్న్ ఉంటారు. కానీ వాళ్ళ కల్చర్ కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం, అండ్ ఒక రూల్ బుక్ ఉంటదబ్బా, దాని ప్రకారంగా పోతూ ఉంటారు. అందుకే ఆ ముక్కుకి నోస్ రింగ్, మెడలో పెద్ద పెద్ద కడియాలు, పంచ వేసుకోవడం ఇంకా చాలా చేస్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ కల్చర్ కి రెస్పెక్ట్ గా ధరిస్తారు అనమాట. సేమ్ వకాండాలో కూడా అంతే కదా. అండ్ ఇంకొక హైలైట్ సిమిలారిటీ ఏంటంటే వకాండా కూడా ప్రపంచంలో కనిపించదు, కాకపోతే ఉంటది. సేమ్ ఇక్కడ కాన్సార్ సిటీ కూడా అంతే, ఎవరికి కనిపించదు కాకపోతే ఉంటది. అండ్ వెరీ పవర్ఫుల్, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ తో ఫుల్ సెక్యూరిటీ ఉంటది. ఓకే, నో ప్రాబ్లం, ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వచ్చు, దానిలో తప్పేం లేదు. ఇంకా మూవీ విషయానికి వస్తే బాగుంది. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అన్ని కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఓన్లీ హీరో, విలన్, హీరోయిన్ ని మాత్రమే కాకుండా అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ ని మరీ ఓవర్ గా చూపించాడు అబ్బా. మెయిన్ గా మదర్ క్యారెక్టర్ కొన్ని సీన్ల దగ్గర ఏమనిపిస్తుంది అంటే మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఒక సీన్ ఉంటుంది బా, ప్రభాస్ ఏదో బర్త్డే కేక్ గోయడానికి ఒక చిన్న ప్లాస్టిక్ కత్తిరి పట్టుకో ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళమ్మ ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ ఇస్తుంది అనమాట. ఏదో ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చేస్తుంటది. ఇచ్చేను నాకు అది మర్యాదకి ఇచ్చే అన్నట్టు ఏదో కొంచెం చెప్తుంది డైలాగులు. అక్కడ కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే ఈమె కనిపించిన దగ్గరంతా కొంచెం టూ ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా శృతి హాసన్ విషయానికి వస్తే యాక్చువల్గా ఈమె క్యారెక్టర్ పెద్దగా ఏముండదు. ఈమె వల్ల మనకు ప్రభాస్ యొక్క ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంటది అంతే. వాళ్ళ అమ్మ ప్రభాస్ కత్తి పట్టుకుంటే ఎందుకు అంత భయపడింది అనే దానికి రీజన్స్ చెప్తూ ఉంటాడు శృతి హాసన్ కి. అండ్ ఇంకా ఎలివేషన్స్ విషయానికి వస్తే ఇవేనబ్బా నేను మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసింది ఎలివేషన్లే. మీరు అబ్జర్వ్ చేస్తే కేజీఎఫ్ 2 లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎలివేషన్స్ కదా. హీరో ఎంట్రీ అప్పుడు ఎలివేషన్స్, హీరో మాట్లాడితే ఎలివేషన్స్, హీరో ఏం చేసినా ఎలివేషన్స్. ఆ కటౌట్ నే ప్రశాంత్ నీల్ ఆ విధంగా చూపిస్తే ఇంకా మన ప్రభాస్ ని ఏ విధంగా చూపిస్తాడని ఊహించుకుంటాం కదా ఎక్కువ. కానీ ఎందుకో మనోడు అంత పైకి లేపలేదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బీజిఎం అబ్బా, డల్లుగా ఉంది కొంచెం. అసలు కేజీఎఫ్ లో రాకీ బాయ్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లుంటది అసలు ఎంట్రీ సీన్, కంప్లీట్ గూస్ బంప్స్ అసలు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ రేంజ్ లో మ్యూజిక్ అయితే ఎక్కడా కనిపించలేదు. అండ్ ప్రభాస్ ఎంట్రీ కూడా ఎందుకో అబ్బా కొంచెం సింపుల్ గా చూపించేశాడు. జస్ట్ మీరు అలా సీట్ లో కూర్చొని ఓ బాగుంది, నైస్ నైస్ అన్నట్టే ఉంటది. ఆ ఫీల్ ఉండదు. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని చూపిస్తున్నారు అన్న ఫీల్ ఏ ఉండదు. సింపుల్ గా బైక్ మీద వస్తాడు అంతే. అండ్ ఇంకా ఎంట్రీ నుంచి బిగినింగ్ వరకు సినిమాలో ప్రభాస్ ఎక్కడైతే కనిపిస్తాడో ఆ సీన్లే కొంచెం ఎక్కువగా బాగుంటాయి. అండ్ ఇందాక చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి కదా ఈ సినిమాలో, వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు కూడా బాగుంటాయి. ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రెసెంట్ లో ఉంటది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్, అదే కాన్సార్ ని చూపిస్తారు. ఇక్కడే అనమాట అసలైన డ్రామా స్టార్ట్ అయ్యేది. అండ్ ఇంటర్వెల్ ఫైట్ విషయానికి వస్తే బాధేశారు కానీ ఎలివేషన్స్ లేవు. ఒక దగ్గర అదే ఒక 10 సెకండ్లు ఉంటది, శ్రేయారెడ్డి ప్రభాస్ ని ఎలివేట్ చేస్తుంటది పైకి. కాన్సార్ కా సలార్ అని చెప్పేటప్పుడు మనోడు కార్ పైకి ఎక్కుతాడు. ఆ సీన్ హైలైట్ అసలు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా కంప్లీట్ డ్రామా అనమాట. వాళ్ళు కుర్చీల కోసం ఎందుకు కొట్లాడుతున్నారు, ఎవరు బలవంతుడు ఎవరు వీక్ అనేది చూపిస్తారు. అండ్ ఇంకో డిసప్పాయింట్ విషయం ఏంటంటే పృథ్వీరాజ్ ఎందుకో ఇతన్ని సినిమా అంతా సైలెంట్ గానే పెట్టారనిపించింది. స్క్రిప్ట్ డిమాండ్ చేయలేదురా అందుకే సైలెంట్ గా ఉన్నాడు అనకండి, ఎందుకంటే స్క్రిప్టే సరిగ్గా లేదు అని చెప్తున్నాను నేనైతే. కంప్లీట్ మూవీ కాదులే, ఇతని క్యారెక్టర్ గురించి చెప్తున్నా. ఇంకా కొంచెం బాగా చూపించింటే బాగుండేది. ఎందుకంటే ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య చాలా మంచి మంచి సీన్లు అన్ని ఉన్నాయి. బిగినింగ్ లో ఆ చైల్డ్హుడ్ నుంచి ఎండింగ్ సీన్స్ వరకు. అండ్ ఆ చైల్డ్హుడ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి బా. నేనైతే యాక్చువల్ గా అవే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాయి అన్నట్టు అనుకున్నా, కాకపోతే అలా ఏం అనిపించదు, చాలా బాగా చూపించారు. అండ్ ప్రభాస్ పృథ్వీరాజ్ కోసం ఎందుకు చావడానికైనా సిద్ధంగా ఉంటాడు అనే పాయింట్ కూడా చూపించారు. సందీప్ రెడ్డి వంగలాగా ఫాదర్ ఎమోషన్ అని చెప్పి ఇంకేదో చూపించలేదు. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్స్, మాటలు ఇవి ఎక్కువగా పెట్టింటే బాగుండేది. అండ్ ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇట్స్ అన్ ఓపెన్ ఎండింగ్ సీన్ అనమాట.
ఒక ట్విస్ట్ ఉంటుందనే చెప్పొచ్చు. బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమా అంతా కూడా కేజీఎఫ్ స్టైలే. అదే స్క్రీన్ లైట్ గా షేక్ అవ్వడం, అదే టెన్షన్ పెట్టడం అనమాట. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. కెమెరా వరకు అయితే హైలైట్. అసలు ప్రభాస్ ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు. బ్యాక్ నుంచి చూపించడం, సైడ్ యాంగిల్ లో చూపించడం చాలా బాగా చూపించారు. అబ్బా, ప్రభాస్ కోసమే వెళ్తే మీరు కంప్లీట్ గా సాటిస్ఫై అవుతారు. కానీ ఫైట్స్ ఎందుకో స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంట్రా మనోడు కొడతాడా లేదా ఇంకెంతసేపు మామ కొట్టి పారుతోపోన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే స్లోగా ఉంటది. ఇలా అనిపించడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్. రవి బసరూర్ కంప్లీట్ గా ఫెయిల్ అబ్బా. అసలు మ్యూజిక్ వల్ల వచ్చే ఎలివేషన్స్ అయితే నిల్లు సినిమాలో. ఏదో ప్రభాస్ కనిపిస్తే ఎలివేషన్స్ వచ్చాయి కానీ మ్యూజిక్ వల్ల అయితే జీరో. అండ్ వెనకలు కూడా ఒక కంటిన్యూస్ బీజిఎం ప్లే అవుతూనే ఉంటది. అండ్ సాంగ్స్ కూడా ఏమంత అనిపించలేదు, నార్మల్గా ఉన్నాయి అంతే అవి. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ అనే చెప్తాను నేను. వెయిట్ మన జగ్గుబాయ్ గురించి చెప్పలేదు కదా. హీఈస్ ద రూలర్ ఆఫ్ కాన్సర్ అనమాట. మన జగ్గుబాయ్ క్యారెక్టర్ కూడా మంచి కీ రోలే ప్లే చేసింది. అన్నెసరీ సీన్స్ ఏముండవు, ఎంత వాడాలో అంత వాడారు అంతే. అండ్ నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని. ఏ అవసరం లేదబ్బా, యూబైఏ ఇచ్చినా సరిపోతుండేది. అంతేనండి, ఇంకా అన్ని చెప్పాను కదా. ఓవరాల్ గా మూవీ అయితే కంప్లీట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాను కానీ హిట్ ఓకే. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఖచ్చితంగా చూడండి. ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్కి ఓకే మూవీ అంతే. ఇంకంతేనబ్బా, డైలీ చెప్పేదే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.